ప్రభుత్వం ఏదైతే స్టార్ట్ చేసిందో హెచ్ ఫాస్ట్ అనే సంస్థ ప్రభుత్వం ఎక్కడ సంబంధించి కల్తీ ఆహారానికి సంబంధించిన కూడా ఈ హెచ్ ఫాస్ట్ అనే సంస్థకు సంబంధించి అధికారుల బృందం అయితే సజ్జన నేతృత్వంలో మొత్తం తనిఖీలు అయితే చేస్తుంది. తాజాగా టీ పౌడర్ కు సంబంధించి కూడా ఇటు టీ పౌడర్ కు సంబంధించి అయితే కల్తీ టీ పౌడర్ సంబంధించి తయారు చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున హెచ్ ఫాస్ట్ అధికారులు అయితే దాడులు చేశారు. సో పెద్ద ఎత్తున కల్తీ టీ పౌడర్ కానీ దానికి సంబంధించి సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి. సో హైదరాబాద్ లో టీ ప్రియులకు నిజంగా ఇదొక చెడు వార్త అని చెప్పొచ్చు. సహజంగా ఇక్కడ కొంచెం ఛాయ్ తాగలిపించిన రోడ్డు పక్కన ఉన్న టీ కొట్లకు సంబంధించి ఆఫీస్కి వెళ్ళే పనులకు సంబంధించి కానీ ఆఫీస్ నుంచి చిన్న బ్రేక్ తీసుకొని బయటకు వెళ్ళి టీ తాగే టీ ప్రియులకు అయితే నిజంగా ఇదొక బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హైదరాబాద్ లో చాలా వరకు ఛాయ్ లవర్స్ ఎక్కువ ఉంటారు. ప్రతి చిన్న గంటకు అరగంటకు ఛాయ్ తాగే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో గంట 2 గంటలకు ఒకసారి ఛాయ్ తాగే వాళ్ళు కూడా ఉంటారు. సో ఈ టీ లవర్స్ కి అయితే పెద్ద బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మీరు తాగే టీలో వాడే టీ పౌడర్ సంబంధించి అది ఒరిజినల్ డూప్లికేట్ అని మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కల్తీ టీ పౌడర్ తో తయారు చేసే టీ తాగితే మీ ఆరోగ్యాలు పాడవుతాయని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. సో పెద్ద ఎత్తున హెచ్ ఫాస్ట్ సంస్థకు సంబంధించిన అధికారులు కూడా కల్తీ టీ పౌడర్ కు సంబంధించి దాడులు చేశారు. పెద్ద ఎత్తున దానికి సంబంధించిన సామాగ్రి కూడా మొత్తం స్వాధీనపరుచుకున్నారు. సో టీ పౌడర్ భారీ స్థాయిలో కల్తీ జరుగుతుందన్న విశ్వసనీయ సమాచారం ఆధారంగా హైదరాబాద్ నగర పోలీసుకు చెందిన ఫుడ్ అల్టరేషన్ సర్వేలేషన్ టీం సంబంధించి హెచ్ ఫాస్ట్ బృందం ఏదైతే ఉందో కల్తీ టీ పౌడర్ తయారీ మరియు సరఫరాల్లో పాల్పంచుకుంటున్న దాదాపు 15 తయారీ యూనిట్లకు సంబంధించి అయితే దాడులు చేశారు. సో దాడుల అనంతరం 10 తయారీ యూనిట్లకు సంబంధించిన నిర్వహణకు కూడా ఏదైతే తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పెంచుకోవడానికి కృత్రిమ సింథటిక్ రంగును కలుపుతూ నాసిరకం ముడి పదార్థాలను ఉపయోగిస్తున్నట్టు సో అధికారులు దాడిలో తిరిగింది. గడువు ముగిసిన తర్వాత కూడా ఆ ముడి పదార్థాలను కూడా వాటిని యూజ్ చేయడం, వాటిని రోడ్డు పక్కన అమ్మే వాటితో పాటు ఇటు పేరున్న వ్యాపారులు కూడా వాళ్ళు పెద్ద హోటల్ కి సంబంధించి వాళ్ళు కూడా సరఫరా చేస్తున్నట్టు గుర్తిస్తున్నారు. ముఖ్యంగా నాసిరకం టీలో సింథటిక్ రంగులను ఎలా కలుపుతున్నారో కూడా మొత్తం నిందితులు మీడియా కూడా తెలిపిన పరిస్థితి. సో ఈ ఆపరేషన్ లో దాదాపు 10 మందిని అరెస్ట్ చేసి 3000 కిలోల కల్తీ టీ పౌడర్, మరో పక్కన 1500 కిలోల గడువు ముగిసిన టీ పౌడర్ అయితే డేట్ అయిపోయిందో ఆ డేట్ అయిపోయిన టీ పౌడర్ కూడా పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్నాం. మరో పక్కన 100 కిలోల బెల్లం పొడి కూడా స్వాధీనం చేసుకున్నట్టు కృత్రిమ సింథటిక్ రంగులు ఏదైతే ఈ సింథటిక్ రంగుల వల్ల ప్రజల ఆరోగ్యాలు పాడైపోతాయని చెప్పేసి కూడా ఇటు హెచ్ ఫాస్ట్ అధికారులు చెప్తున్నారు. విచారణలో నిందితులకు సంబంధించి ఎట్లా చేస్తున్నారు అనేది కూడా అటు కృత్రిమ రంగులు కానీ, బెల్లం కానీ, రసం కానీ ఇట్లా వాడిన టీ పౌడర్ మళ్ళా గడువు ముగిసిన టీ పౌడర్ కూడా కలపడం వంటి చాలా చట్ట విరుద్ధమైన పద్ధతులకు పాల్పడుతున్నట్టు కూడా తెలిసింది. సో నిందితులంతా కేరళ మరియు కోల్కతా, అస్సాం రాష్ట్రం నుంచి నాసిరకం టీ పౌడర్ సేకరించి దానిలో సన్సెట్ ఎల్లో FCF అనే ఒక టోటల్ డ్రై కలర్ ఉండే సింథటిక్ ఫుడ్ కలర్స్ కూడా కల్తీ ఫుడ్ కలర్స్ కూడా కొన్ని నాసిరకం ఫుడ్ కలర్స్ కూడా కలిపి దానికి సంబంధించి టీ పౌడర్ ని కల్తీ చేస్తున్నారని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున నిందితులను కూడా అరెస్ట్ చేశారు. పరేష్ రాజన్ కొంపల్లి ఈయన ఏంటంటే రంగు సరఫరాదారు చేస్తున్న పరిస్థితి. సంజు పతి అని పేట్ల బుజ్జు, ఇటు మరి పక్కన సతీష్ అని ముషిరాబాద్ నుంచి అయితే ఈ టీ పౌడర్ సంబంధించి రంగు కానీ ఈ మిశ్రమం కలిపే దానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున చేస్తున్నారు. సో హెచ్ ఫాస్ట్ అధికారులు దాడులు కొనసాగుతుంది. గతంలో అల్లం కానీ లేకపోతే కల్తీ ఆయిల్ కానీ, తాజాగా ఇప్పుడు ఏదైతే టీ పౌడర్ కు సంబంధించి కూడా హెచ్ ఫాస్ట్ అధికారులు అయితే పెద్ద ఎత్తున దాడులు చేస్తున్న పరిస్థితి. సో నగర ప్రజలకు హెచ్ ఫాస్ట్ అధికారులు ఒకటే చెప్తున్నారు, బయట ఏదైతే చిరుతిళ్ళు కానీ బయట హోటల్లో తినే వాళ్ళు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇంట్లో తినడం చాలా ఉత్తమం. బయట హోటల్లో పెద్ద హోటల్ అని చెప్పేసి కూడా చాలా టేస్టీగా ఉంటుంది, లేకపోతే సేఫ్టీగా ఉంటుంది అని చెప్పేసి అనుకుంటారు. బట్ అటు పెద్ద హోటల్స్ తో పాటు చిన్న హోటల్స్ సంబంధించి కూడా కనీసం ఛాయ్ తాగలేని పరిస్థితి. ఎందుకంటే ఎక్కడ చూసినా కల్తీ, మొత్తం కల్తీ. అటు ఫుడ్ కానీ, ఆహారం కానీ, లేకపోతే గాలి కలుషితం, నీళ్లు కలుషితం. సో మొదలక టాటా వాటర్ ప్యాకెట్ సంబంధించి కూడా వాటర్ ప్యాకెట్ కూడా ఒక అక్షరం చేంజ్ చేసి కల్తీ వాటర్ ప్యాకెట్ కూడా తయారు చేస్తున్నాం చూస్తాం. ఎందుకంటే నగరంలో పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ జరుగుతుంటాయి, ర్యాలీలు కానీ లేకపోతే పొలిటికల్ ప్రోగ్రామ్ సంబంధించినప్పుడు కూడా ఈ కల్తీ వాటర్ ప్యాకెట్ కూడా పెద్ద ఎత్తున సరఫరా అవుతున్నాయని చెప్పేసి హెచ్ ఫాస్ట్ అధికారులు చెప్తున్నారు. తాజాగా కల్తీ ఆహారంతో పాటు ఇప్పుడు దాంట్లో భాగంగానే కల్తీ ఏదైతే టీ పౌడర్ ఉందో ఆ టీ పౌడర్ సంబంధించి కూడా పెద్ద ఎత్తున అలర్టరేషన్ జరుగుతుంది. సో ఛాయ్ లవర్స్ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు తాగే ఛాయ్ లో వాడాల్సిన టీ పొడి అది ఒరిజినల్ డూప్లికేటా మీరు అది చూసుకోకుండా టీ తాగితే మాత్రం చాలా వరకు ఆరోగ్య సమస్యలు వస్తాయి. సో చాలా వరకు ఆరోగ్య సమస్యలు బారిన పడుతున్న వాళ్ళు కూడా చూస్తున్నాం. ఎందుకంటే కల్తీ ఆహారం తిన్న తర్వాత చాలా వరకు ఇటు ఫుడ్ పాయిజన్ కేసులు కూడా నమోదవుతున్న పరిస్థితి. సో హెచ్ ఫాస్ట్ అధికారులు చెప్తున్నారు, ఇటు పోలీసులు కూడా సంయుక్త ఆధ్వర్యంలో ఎక్కడికక్కడ దాడులు అయితే జరుగుతున్న పరిస్థితి. సో ఫుడ్ లవర్స్ బయట తినకండి,
బయట ఎట్టి పరిస్థితుల్లో బయట ఫుడ్ తినాలంటే ఒకటికి 10 సార్లు ఆలోచించండి అని కూడా ఆఫీసర్ చెప్తున్నారు. కనీసం ఛాయ్ తాగే పరిస్థితి కూడా లేదు, ఎందుకంటే అంత కల్తీ జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. సో ఇప్పటికైనా ఫుడ్ లవర్స్ కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించి జాగ్రత్తగా ఫుడ్ సెలెక్ట్ చేసుకొని మీరు ఫుడ్ తినే ఫుడ్ ఒకటికి 2 సార్లు చూసుకొని తాగాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఆఫీసర్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్ తో సురేష్ తెలుగుల కోసం, హైదరాబాద్.